జనాలకి. డైమండ్ అనేది ఉంటుంది, డైమండ్ కాకుండా ఇంకొక పిన్ ఉంటుంది. ఎనీ ఐడియా ఏంటి ఆ పిన్ అనేది? ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా అచీవ్ చేయాలి అని అనుకుంటారు. ఏంటి ఆ పిన్? చాలా ఇష్టమైంది. ఎనీ ఐడియా? ఎగ్జాక్ట్లీ రూబీ పిన్ అన్నమాట. సో రూబీ పిన్ అచీవ్ చేశారు. ఆయనకున్నటువంటి గోల్స్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఏమవుతారు అనేది, బట్ ఎలాంటి స్ట్రక్చర్ తో ముందుకెళ్తున్నారు అనేది, రూబీ ఎలా సాధించగలిగారు, కొన్ని టిప్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. సో రమ్య అండ్ సురేష్, అ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, వార్మ్ వెల్కమ్. సో గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ రమ్య సురేష్ ఫ్రమ్ విజయవాడ. సో బేసికలీ నేను బిఫోర్ మెంటర్షిప్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అనమాట. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేసేవాడిని. నా ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే 10th+ ITI. సో ప్రెసెంట్ ఫుల్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. సో నేను 2020లో మేము బిజినెస్ కి వచ్చాము. సో థ్యాంక్స్ టు మై గ్రేట్ అప్లైన్. సో ఎన్నిసార్లు వాళ్ళకి కృతజ్ఞత చెప్పినా తక్కువ అనమాట. సో మోహన్ అండ్ ప్రసన్న గారు, సో మా 6th to 10th క్లాస్మేట్ అనమాట మోహన్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు. అలానే ఆ పైన అద్భుతమైనటువంటి మై కోచ్ శ్రావణి జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఆ పైన శ్రీరామ్ అండ్ పూజ గారు, సో మై కోచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మై గ్రేట్ మెంటర్ సో మిస్టర్ అండ్ మిస్సెస్ వరప్రసాద్ అండ్ సూర్యకుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కడున్నా మీ ఆశీస్సులు మా పైన ఉండాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సో అలానే ఈ రోజు ఈ 4+ కి మాకు సెలెక్ట్ చేసినటువంటి సో ప్రశాంతి మేడం గారికి, అలానే చంద్రు సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మేము ఈ రోజు ఇక్కడ మేము మాట్లాడవలసింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే అందరికి ఇష్టమే కదా. సో అలానే 4+. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2nd month లోనే 15% BBA అయ్యాను. సో అప్పుడు BBA అంటే కూడా నాకు తెలియదు. సో ఫస్ట్ మంత్ BBA అయ్యాను. సో అలానే 18 months ఇస్తారు కదా కార్పొరేషన్, మళ్ళీ 18 month నేను BBA అయ్యాను. ఓకే, సో అంటే నేను 15% ఆ BBA ఇన్కమ్ అనేది నేను మిస్ అయ్యాను. ఓకే, సో బట్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే తెలియదు యాక్చువల్ గా. ఓకే, స్టార్టింగ్ లో సో ఆప్సైటీ మీద అలా అయ్యాను అనమాట. సో ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉందో ఇప్పుడు నా టీంలో సో చాలా అద్భుతంగా నేను గైడ్ చేసుకోగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు ఎవరు కూడా BFI BPI ఎటువంటి స్ట్రక్చర్ తో వేసుకుంటే వాళ్ళందరూ కంప్లీట్ గా తీసుకోగలుగుతారు అనే ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది. నా టీంలో అందరూ కూడా సో BFI BPI అనేది తీసుకుంటున్నారు. ఓకే, సో ఆ విధంగా మేము వెళ్తున్న క్రమంలో అంటే 4+ అనేది నేను మిస్ అయ్యాను కాబట్టి ప్రాపర్ స్ట్రక్చర్ నేను వేసుకోగలిగాను. వేసుకుంటూ సో నేను ప్లాటినం సో అంటే తీసుకున్నాము. ప్లాటినం టూర్స్ కి వెళ్ళాము. అలానే ఫౌండర్ ప్లాటినం. సో ఈ ఫౌండర్ ప్లాటినం జర్నీ మాకు ఎలా ఉపయోగపడిందంటే, సో బాస్కెట్స్, సో ఏవైతే మనకి న్యూట్రిలైట్ బాస్కెట్స్ ఉన్నాయో, అలానే మార్నింగ్ న్యూట్రిషన్ ఉన్నాయో, వీటిని బాగా మేము యూటిలైజ్ చేసుకున్నాము. ఆ యూటిలైజ్ చేసుకొని వాటిని ఉపయోగించుకోవడం వల్ల ప్లాటినం అండ్ ఫౌండర్ ప్లాటినం అచీవ్మెంట్ చేశాము. చాలా పొందాము. ఒక మంచి టీం ఉంది. ఓకే, అద్భుతంగా లీడర్స్ గ్రో అవుతున్నారు. సో ఈ క్రమంలో మేము మంచి లైఫ్ స్టైల్లోకి వచ్చాము. సో మా లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికి మా పక్కన మా బ్యూటిఫుల్ వైఫ్ రమ్యకి నేను ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ రమ్య. హాయ్ అండి, హాయ్ ఎవరీవన్. దిస్ ఈజ్ రమ్య అండి ఫ్రమ్ విజయవాడ మాది. సో నా ఎడ్యుకేషన్ చూసుకుంటే నేను ఇంటర్మీడియట్ చేశానండి. బిఫోర్ మెంటర్షిప్ అయితే ఒక హోమ్ మేకర్ గా ఉండేదాన్ని. బట్ ప్రెసెంట్ అయితే ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఒక బిజినెస్ ఉమెన్ గా చాలా అద్భుతంగా సక్సెస్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా అప్లయన్స్ మెంటర్స్ అందరికీ కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు. సో ఎక్స్పెషల్ గా లేడీస్ కి రికగ్నైజేషన్ అన్నా, ఒక రెస్పెక్ట్ అన్నా చాలా హ్యాపీగా ఉంటది, చాలా ప్రౌడ్ గా ఉంటది. సో ఆ రెస్పెక్ట్ గానీ, ఆ రికగ్నైజేషన్ గానీ చాలా అద్భుతంగా దొరకాలి, పొందాలి అంటే ఓన్లీ ఈ ఆపర్చునిటీలోనే మనకు అది దొరుకుతుంది. డెఫినెట్ గా నేను అది చెప్పగలుగుతాను. ఓకే, సో మేము ఫౌండర్ ప్లాటినం అయిన తర్వాత కోచి వెళ్ళామండి టూరు. సో మా అప్లైన్స్ తోని, మెంటర్స్ తోని. సో 5 days అన్నమాట. సో చాలా ఎంజాయ్ చేసాము. అంటే ప్రతి ఒక్కరము టూర్స్ వెళ్తూ ఉంటాము, బట్ 1 రూపీ కూడా పే చేయకుండా, ఓకే, సో పర్స్ ఇంట్లో పెట్టి వెళ్తే ఎలా ఉంటది? దేనికి మనం ఆలోచించకుండా మంచి రిచెస్ట్ హోటల్లో స్టే చేస్తూ తినడము, డాన్స్ వేయడము, సో అప్లైన్స్ తో ఎంజాయ్ చేయడము ఎట్లా ఉంటది లైఫ్? చాలా హ్యాపీగా ఉంటది కదా. ఎటువంటి టెన్షన్ ఉండదు, వంట చేయాలన్న హడావుడి ఉండదు. ఓకే, సో అసలు అటువంటి లైఫ్ స్టైల్ అనేది ఎంత హ్యాపీగా ఉంటది. సో ఆ లేడీస్ అనే వాళ్ళు మనం ఈ ఆపర్చునిటీలో కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే, సో ఎక్కువగా జెంట్స్ కన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసింది లేడీస్. ఓకే, బయట మనం చూస్తూ ఉంటాము
ఒక 80% అంటే జెంట్స్ ఎర్న్ చేసే దాంట్లో 80% ఖర్చు పెట్టేది ఎవరంటే లేడీస్. ఎందుకంటే షాపింగ్స్ కానీ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ మనమే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం. ఆ క్రమంలో మాకు ఫౌండర్ ప్లాటినం అయిన తర్వాత 23 grams గోల్డ్ ఇచ్చింది కంపెనీ. సో చాలా చాలా హ్యాపీ. సో మా సార్కి ఒక బ్రాస్లెట్ కూడా కొనేసి ఇచ్చాను. అంటే ఎప్పుడు కూడా మనకి జెంట్స్ ఇవ్వటం కాదు, ఈ ఆపర్చునిటీలో ఉంటే మనం జెంట్స్ గిఫ్ట్లు ఇవ్వచ్చు. సో అటువంటి మిరాకిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఈ ఆపర్చునిటీలో కానీ కరెక్ట్ గా మనం బిల్డ్ చేస్తే అవన్నీ కూడా చేయొచ్చు. నాకైతే అర్థమైంది అదేని. అలానే అంటే నేను ఎప్పుడు కూడా అంటూ ఉంటాను అనమాట, మనం పండగకి వెళ్ళేటప్పుడు గట్రా మన పేరెంట్స్ మనకు మనీ ఇస్తూ ఉంటారు కదా ఆడపిల్లలు అని చెప్పి. అలాగా మనం కోచికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంటే కార్పొరేషన్ కూడా ఎట్లా అంటే ఒక 60,000 అనేది ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్క లేడీస్ కూడా. నేను అంటూ ఉంటాను, మేము ఆడపిల్లలం కదా మాకు ఇస్తూ ఉంటారు కార్పొరేషన్ అని చెప్పి. ఎట్లా ఉంటది ఒక 60,000 మనకు మనీ ఇస్తే ఖర్చు పెట్టుకోండి అంటే ఎలా ఉంటది? చాలా చాలా హ్యాపీగా ఉంటది ఒక ఉమెన్ కి. సో అటువంటివన్నీ కూడా మనం ఇక్కడ పొందొచ్చు లేడీస్ కి ఎక్స్పెషల్ గా. ఎందుకంటే మనకున్నటువంటి టైంని కానీ చాలా ప్రాపర్ గా ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఏంటంటే బిఫోర్ కోవిడ్ ఏంటంటే బయటకు వెళ్ళి అంటే ట్రైనింగ్ సెషన్ వినాలన్నా బయటకు వెళ్ళటం, ప్రతిది కూడా మనం బయటకు వెళ్ళి నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటంటే అంత జూమ్, మనకున్నటువంటి టైం కరెక్ట్ గా మనం మేనేజ్ చేసుకుంటూ ప్రతిదీ మనం నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ట్రైనింగ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ పరంగా మనం ప్రతిరోజు అటెండ్ అయ్యి మన టీమ్ కూడా గైడ్ చేసి అటెండ్ చేయించామనుకోండి నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే మేము మా టీం ప్రతిరోజు ట్రైనింగ్ అటెండ్ అయ్యి నాలెడ్జ్ అనేది తీసుకుంటాము. సో అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మనకి ప్రశాంతి మేడం. అలానే మాకు ఎక్స్పెషల్ గా మా టీం కోసం కూడా చాలా సెషన్ చేశారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాం బ్యూటీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ప్రతిదీ కూడా మేము చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్. సో అలానే మేము ఈ రోజు మీ ముందు ఉన్నామంటే రూబీ డైరెక్టర్ గా ఈ రోజు ఈ అవకాశం మాకు వచ్చింది అనమాట. సో రూబీ అంటే చాలా డ్రీమ్ పిన్ అంటారు అందరూ, ఎందుకంటే బాగా డబ్బులు వచ్చే పిన్ అనుకుంటాను. ఓకే, సో ఆల్మోస్ట్ మేము 1.57 ఎక్స్ట్రా తీసుకున్నాం. మేము 1.57 lakhs ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నా బిజినెస్ లో ఫస్ట్ నాకు తెలియకుండా నేను బీబీఐ అనేది మిస్ అయ్యాను నేను 4+. సో ఆ తర్వాత మళ్ళీ అనేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో బీబీఐ అనేది మళ్ళీ రీఓపెనింగ్ అనేది చేయడం జరిగింది. అక్కడ కూడా ఏం జరిగిందంటే సిల్వర్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే మంత్ నాకు తెలియకుండా నేను సిల్వర్ ప్రొడ్యూసర్ అయిపోయాను. సో అక్కడ కూడా మళ్ళీ నేను మిస్ అయ్యాను, అంటే రీఓపెనింగ్ కూడా. సో ఆ క్రమంలో నా ఫోకస్ అంతా కూడా మోర్ ఆర్గనైజేషన్ మీద, మోర్ నెట్వర్క్ మీద నేను పెట్టాను. సో ఈ రోజు రూబీగా నేనున్నాను. సో నాకు ఈ రూబీకి హెల్ప్ అయినటువంటి నేను చాలా హ్యాపీగా చెప్తాను ఏంటి అంటే SSI. సో ఆల్మోస్ట్ నా టీంలో 100+ క్వాలిఫైయర్స్ ఉన్నారు, SSI క్వాలిఫైయర్స్. సో చాలా అద్భుతంగా ఎవ్రీ మంత్ కూడా సార్ నేను 3,000 తీసుకున్నాను, సార్ నేను 5,000 తీసుకున్నానని ప్రతి ఒక్కరు కొద్దిమంది లీడర్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది కదా. సో అలానే BFI 20,000 తీసుకున్నాను, 6 months అయింది నాది అని చాలా హ్యాపీగా చెప్తుంటారు. అలానే BBI బోనస్ ఇస్తున్నారు కదా కార్పొరేషన్, ఎక్స్ట్రా 4+ ఇన్కమ్. BBIకి సార్ 40,000 వచ్చింది నాకని BBI వాళ్ళు చెప్పడం. సో అంటే మనము డబ్బులు సంపాదించడంతో పాటు మన ఆర్గనైజేషన్ ఉన్న మన పార్ట్నర్స్ కూడా ఈ ఆపర్చునిటీ ద్వారా నేను ఎంత డబ్బు తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఆ హ్యాపీనెస్ అనేది మన మాటల్లో చెప్పలేదు. సో అటువంటి కార్పొరేషన్ లో మనందరం ఉండడం నేనైతే చాలా గ్రేట్ఫుల్ గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ యాంపే కార్పొరేషన్. సో ఎప్పుడు కూడా ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూటర్ కి డబ్బులు ఇద్దామనే చూస్తూ ఉంటది కార్పొరేషన్. సో వెరీ ప్రౌడ్ ఈ కార్పొరేషన్ లో మనం ఉండడం అనేది. సో ఈ SSI అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడింది. సో ఎప్పుడైతే మేము SSI ని మేము ఫోకస్ చేసామో, సో ఈ రూబీ పిన్ అనేది చాలా ఈజీగా మేము అచీవ్మెంట్ చేసుకోగలిగాము. సో అలానే ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో సో ఉన్నటువంటి స్టాఫ్ చూసుకున్నట్లయితే వెరీ గుడ్ సపోర్ట్ అనమాట, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంటారు. సో వైజాగ్ నుంచి, అలానే విజయవాడ స్టోర్ నుంచి, సో అలానే హైదరాబాద్, తిరుపతి, అనంతపురం, బెంగళూరు, రాజమండ్రి, ఖమ్మం, సో అలానే ఒడిశా బరంపూర్, ఓకే అసలు హనుమకొండ. సో ఇవంతా కూడా అంటే నాకు ఆల్మోస్ట్ ఒడిశాలో బిజినెస్ ఉంది, ఏపీ తెలంగాణలో ఉంది, అలానే బెంగళూరులో ఉంది, సో అలానే చెన్నైలో కూడా నాకు బిజినెస్ ఉంది.
సో ప్రతి ఒక్క స్టోర్ ను కూడా నా ఎంత అద్భుతంగా ఎవరు ఉపయోగించుకోరు అనుకుంటాను, నేను అంత అద్భుతంగా ఉపయోగించుకుంటాను. ఓకే, సో అలానే స్పెషల్ గా నేను ఎక్కువగా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కాల్ చేసేది, అంటే ఒక కస్టమర్ పరంగా కాల్ చేసి, అంటే కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తాం కదా, అలా కస్టమర్ కేర్ కి ఫోన్ చేయాలని ఆలోచన వచ్చేటప్పటికి ఫస్ట్ నేను జయశ్రీ మేడం గారికి ఫోన్ చేస్తాను. సో నా ఎంత బాగా జయశ్రీ మేడం కి ఎవరు వాడుకోరు, కానీ ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసినా సరే వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అంటే మనకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. సో మన లైఫ్ లో మనం అచీవ్మెంట్ చేసుకోలేము మన ప్రొఫెషన్ బట్టి. సో మన డ్రీమ్స్ అచీవ్మెంట్ చేసుకున్నటువంటి వన్ అండ్ వన్ ఆపర్చునిటీ ఈ రోజు మనం తీసుకున్నాము. సో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన ఫ్యామిలీ వాళ్ళు కష్టపడుతున్నారు, మా వైఫ్ కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నా అంటే అది ఒక లెక్క. కానీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, ఓకే, సో ఆఫీసర్ లో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, టోటల్ ఎంటైర్ కార్పొరేషన్ అంతా కూడా మీరు ఎక్కువ డబ్బులు తీసుకోండి. సో మీరు ఎలా తీసుకుంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు, మీ బ్యాంక్ ఫుల్ అవ్వాలి, ఏం చేసినా మీ డబ్బులు ఎలా వస్తాయని, అంటే మన కోసం టాప్ అభిప్రాయపడి ఈ రోజు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకోవాలి అని ఇటువంటి సెషన్స్ కండక్ట్ చేసినటువంటి మన యాంబే స్టాఫ్ అందరికీ కూడా హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు మాపై చూపించినటువంటి ఆ ప్రేమ అభిమానాలు మా అకౌంట్ లో 30 డబ్బులు వస్తున్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అలానే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకి బిఎఫ్ఐ ఎగస్ట్రా ఇన్కమ్, అలానే బిబిఐ ఎగస్ట్రా ఇన్కమ్, అలానే ఎస్ఎస్ఐ అనేది ప్రతి ఒక్కరు కూడా సో క్వాలిఫై అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మనం డబ్బు తీసుకుంటూ, మన టీమ్ లో డబ్బు తీసుకుంటూ 50 ఉన్నటువంటి 30 డబ్బులని మన అకౌంట్ లోకి షేరింగ్ అనేది వస్తుంది. సో అలానే సిఎస్ఐ, సో ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో మేము సిఎస్ఐ గురించి కూడా చాలా అద్భుతంగా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము సిఎస్ఐ గురించి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి కార్పొరేషన్ ఇచ్చేటప్పుడు దాన్ని ఒక ప్రాపర్ వేలో న్యూ పర్సన్స్ గానీ మనం ఎడ్యుకేట్ చేస్తే ₹1 ఎక్స్ట్రా వచ్చినా ఎక్స్ట్రా డబ్బులే కదా. సో కాబట్టి మేము ఎక్కువగా సిఎస్ఐ అలానే ఎస్ఎస్ఐ అనేది ఎక్కువ ఫోకస్ చేయడం వలన నేను పిన్ అనేది అచీవ్మెంట్ అవ్వడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రశాంతి గారికి అలానే చంద్రు గారికి ఈ రోజు ఈ కోర్ ప్లస్ కి మాకు సెలెక్ట్ చేసినందుకు. సో అలానే ఇయర్ చూసుకున్నట్లయితే మేము ఎమరాల్డ్ ఫోకస్ లో ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ 100% డైమండ్. ఓకే, దానికి ఇంకా తిరగలేదనమాట. సో అటువంటి గ్రేట్ టీమ్ మాకు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా అద్భుతంగా బిల్డ్ అవుతున్నారు. మా రమ్య తీసుకువెళ్తుంది. అలానే అద్భుతంగా మంచి లీడర్స్ ఉన్నారు మా టీంలో. దేనైనా ఒకటి అనుకున్నారంటే సో పట్టు విడని వీరమార్కుడు లాగా దుమ్ము రేపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో వాళ్ళందరూ ఎవరి పనులు ఎవరి డ్రీమ్స్ వాళ్ళు చేసుకోవడం వలన సో ఈ రోజు రూబీగా మేము ముందున్నాము. ఇదంతా మా టీమ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఆల్ మెంబర్స్. సో ఈ రోజు మీ అందరి తరఫున ఈ రోజు రూబీగా నేను 4+ లో మాట్లాడుతున్నందుకు, సో ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి యాంబే కార్పొరేషన్ అలానే ప్రశాంతి గారికి, చంద్రు గారికి థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ప్రశాంతి గారు. థ్యాంక్ యూ. రమ్య గారు, సురేష్ గారు చాలా థ్యాంక్స్. యాక్చువల్ గా రమ్య నాకు అనిపించింది గోల్డ్ కన్నా డబ్బుల కన్నా ఒక 5 రోజులు వంట చేయకపోవడమే నీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని అనిపిస్తుంది మాటల్లో. ఓకే రైట్. మరి నేను విన్నానా మిస్ అయ్యానో నాకు తెలియదండి సురేష్ గారు. యాక్చువల్ గా సారీ, మీరు వెళ్ళేటువంటి ఫోకస్ లో అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి తెలుసు. నేను మిస్ అయినామో నాకు గుర్తులేదు. మీ స్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే మీ కోర్ ప్లస్ ఎంత స్ట్రాంగ్ గా మీరు ప్రమోట్ చేస్తున్నారు అనేది మీ 3 టీమ్స్ గురించి మీరు ఒకటి షేర్ చేస్తారన్నారు పాయింట్. ఆల్మోస్ట్ నాకు 9 టీమ్స్ ఉన్నాయండి. ఒక టీమ్ 18% సో బీబీఐ, అలానే సెకండ్ టీమ్ 15% బీబీఐ, థర్డ్ టీమ్ 15% బీబీఐ. సో 1 మోర్ టీమ్ ఇంకా 3 టీములు 9% లో ఉన్నాయి బిఎఫ్ఐ లో. ఓకే, సో అలానే మిగతా 6% 3% అనమాట. టోటల్ 9 టీమ్స్ తో మేము ముందుకు వెళ్తున్నాము. ఓకే, సో ఈ మంత్ క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని టీమ్స్ వస్తున్నాయి. ఓకే, ఈ ఇయర్ మీకు ఎమరాల్డ్ గా మేము ముందు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ పాయింట్ ఎందుకు అడిగాను అంటే సో సురేష్ గారు స్టార్టింగ్ లో ఉన్నారు తను ఒక కోర్ ప్లస్ బీబీఐ ఇన్కమ్ ని మిస్ అయ్యాను అని చెప్పేసి. తన టీం మిస్ కాకూడదు అని ఉన్న 9 టీమ్స్ లో 3 టీమ్స్ విత్ బీబీఐ, 3 టీమ్స్ విత్ బిఎఫ్ఐ. యూనో అంటే ఎంత ప్రయారిటీ కోర్ ప్లస్ కి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ బిజినెస్ యొక్క బ్యూటీ ఏంటి అంటే డౌన్ లైన్స్ ఎంత స్ట్రాంగ్ గా గ్రో అయ్యి ఎంత చక్కగా వాళ్ళు ఇన్కమ్ ని ఎర్న్ చేసుకుంటారో. సో మార్నింగ్ ట్రైనింగ్ లో కూడా ఒక పాయింట్ చెప్తున్నా, ఎవరైనా కూడా ఎందుకు బిజినెస్ చేస్తారు? మనీ కోసం. ఎప్పుడు బిజినెస్ లో ఉంటారు? మనీని చూసినప్పుడు. సో అంత చక్కగా మీరు స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తున్నందుకు ఇట్స్ వెరీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. అందుకే రూబీగా ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు. అండ్ రీసెంట్ గా సురేష్ గారు, రమ్య గారు గుంటూరులో బ్యూటీ రిలేటెడ్ ఒక ఫిజికల్ సెషన్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది.
సో చాలా బాగా జరిగింది. ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ తో మేము అక్కడ చేసాము. ఒక 10 to 15 పీపుల్ ఉన్నారు అంతే, ఎక్కువ మంది కూడా కాదు. ఆర్టిస్ట్రీ డెమోస్ అన్నమాట. సో నేను వెళ్ళినప్పుడు ఎన్విరాన్మెంట్ చూసి ఎప్పుడు అనుకోను ఇక్కడ చెయ్యొచ్చా అని చేయకూడదా అని, బట్ అవుట్కమ్ చూస్తే ఇమీడియట్ గా 2 బ్యూటీషియన్స్ సైన్ అప్ చేశారు. ఒక క్లయింట్ డిస్ట్రిబ్యూటర్ గా సైన్ అప్ చేసి ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ ని తీసుకుంటున్నారు. సో ఫోకస్ అన్నమాట. సో విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ అండి సురేష్ గారు, రమ్య గారు. రెడ్ కార్పెట్ లో మళ్ళీ ఒక మంచి పిన్ తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. రైట్. అండ్